హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను ఈ సారీస్ ప్లెయిన్ సారీస్ అండి. వీటిని నేను మదీనాలో తీసుకొచ్చుకున్నాను డైలీ వేర్కి యూజ్ చేసుకుందామని. అయితే ఇవి తీసుకొచ్చిన తర్వాత నేను ఈ ప్లెయిన్ సారీస్కి ఈ మధ్య బాగా పెయింటింగ్ ట్రెండ్ అవుతుంది కదండి. పెయింటింగ్ వేసుకుంటున్నారు, అలాగే బయట కూడా దొరుకుతున్నాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి సారీస్. అవి ఎందుకులే అన్నట్టు నేనే పెయింటింగ్ చేసుకుందాం అన్నట్టు తీసుకొని వచ్చినాను. ఆ పెయింటింగ్ కలర్స్ అలాగే ఈ రింగ్ అండి, రింగ్ కూడా తెచ్చుకొని ఇలా అయితే సింపుల్గా నేను యూట్యూబ్లో చూసిన డిజైన్స్ కానీ అవి అంత నాకు రావట్లేవు. ఇంకొకటి క్లాత్ కూడా అంత పెయింటింగ్కి సెట్ కాదండి. మనకి ప్లెయిన్ క్లాత్ టైప్ ఉండాలి. క్లాత్ పేరు అయితే నాకు అంత ఐడియా లేదు. ఈ జిమ్మిచ్చి క్లాత్ ఇలాంటి క్లాత్లకైతే ఈ పెయింటింగ్ సెట్ కాదు. నేను ఏదో తీసుకొచ్చినా కదా ఇంకా ట్రై చేద్దాం అన్నట్టు వేసుకున్నాను. అయితే వీటిని ముందుగా సపరేట్ మనకి డిజైన్స్ కూడా సపరేట్ దొరుకుతాయంట. అవి తెచ్చుకొని అచ్చులాగా వేసుకోవచ్చు. పౌడర్ కూడా దొరుకుతుంది. కానీ నేను ఏవి తెచ్చుకోలేదు, నాకేం అంత ఐడియా కూడా లేదు. దానివల్ల నేను నార్మల్ పెయింటింగ్స్ అయితే ఇవైతే తీసుకొని వచ్చిన. ఇవైతే బుక్ స్టోర్లో దొరికినాయి నాకు. అవి తీసుకొని వచ్చి అవి నార్మల్ పెన్సిల్తోనైతే నేను ఇట్లా డిజైన్ చేసుకున్నాను అండి. ఇది నా ఓనే. యూట్యూబ్లో కూడా ఇంత నార్మల్ డిజైన్స్ అయితే లేవు, బాగున్నాయి డిజైన్స్ అయితే యూట్యూబ్లో. నాకైతే రాలేదు, ట్రై చేసినా కానీ నేనైతే సింపుల్గానే ఇట్లా రెడీ చేసేసుకున్నాను. మొత్తం పెన్సిల్తోని ఇట్లా డ్రాయింగ్ టైప్ వేసుకొని తర్వాత ఈ పింక్ కలర్ అయితే ఇట్లా యాడ్ చేసుకున్నానండి. ఫ్లవర్స్కి ఒక 4 ఫ్లవర్స్ వచ్చినాయి. అలాగే లీవ్స్ చిన్న మొగ్గల టైప్ అయితే ఒక ట్రీ లాక్ అండి. ఇదైతే ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం నేనైతే ఇలా పెయింటింగ్ చేసుకుంటున్నాను. ఎలా ఉందో తెలియదు. మీరు ఒకవేళ ఈ వీడియో చూసి నచ్చితే చెప్పండి. నాకైతే యూట్యూబ్లో అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి పెయింటింగ్స్వి. డబల్ షేడ్స్ వచ్చేటట్టు ప్రింట్ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా. నేను ఈ బ్రష్లు కూడా నా దగ్గర ఉండే, నేనైతే ఈ బ్రష్లు కూడా ఏం తెచ్చుకోలేదు. ఇలా అయితే ట్రై చేశానండి నేను. కానీ మనకి యూట్యూబ్లో చూసినంత పర్ఫెక్ట్ అయితే రావట్లేదు. ఫస్ట్ టైం కదా, కొంచెం వేయంగా అలవాటు అవుతుంది. ఇంకోటి క్లాత్ కూడా మనం చూసుకోవాలంటే నేనైతే నార్మల్గా సింపుల్గా లాంగ్ ఫ్రాక్ కుడదాం అన్నట్టు తీసుకొని వచ్చినాం మా పిల్లల కోసమని. అయితే ఈ మధ్య కొంచెం ఎందుకో అనిపించింది పెయింటింగ్ చేసుకుందాం, ట్రై చేద్దాం అన్నట్టు నేను ఇట్లా అయితే ట్రై చేసుకున్నాను. చూడండి మీరు కూడా అయితే ఇంట్లో మనం కొనుక్కొని అవసరం లేదు, మన ఇంట్లో కూడా ఉంటాయి కదా. మనం ఎప్పుడో ఒకప్పుడు అయితే ప్లెయిన్ సారీస్ తీసుకొని ఉంటాం. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది ప్లెయిన్ సారీస్, ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఆల్రెడీ చాలాసార్లు కట్టేసామని చెప్పి పక్కకి పెట్టేస్తాం, మళ్ళీ మనం ఆ సారీస్ అయితే కట్టుకోము. అలా కాకుండా ఇలా పెయింటింగ్స్ తెచ్చుకొని మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ మోడల్ అవుతుంది, ట్రెండ్ సెట్ చేసినట్టు ఉంటుంది. మనకు నచ్చిన పెయింటింగ్స్ ఇట్లా ఫ్లవర్స్ వేసుకోవచ్చు, టైంపాస్ అవుతుంది, బాగుంటుంది. సరే అయితే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ప్లెయిన్ సారీస్ అయితే చేసుకోవచ్చు. సపరేట్ కొనుక్కోవాలి అనుకునే అవసరం కూడా లేదు. నేనైతే ఈ పెయింటింగ్స్ వేయడానికి ఒక 2-3 రోజులు టైం అయితే పట్టిందండి. ఒక ఫ్లవరు ఇప్పుడు టోటల్ సారీస్కి అయితే ఎన్ని అవుతాయో తెలియదు. 1 మీటర్లో నాకు 4-5 ఫ్లవర్స్ ఇట్లా పడ్డాయండి, అంటే ట్రీస్ టైపు. ఇంకా ఇష్టం అండి, కొంచెం గ్యాప్ ఎక్కించి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గ్యాప్ అయితే ఇచ్చాను, 4-5 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాను అంతే. మన ఇష్టం అండి, మన ఓపికను బట్టి. ఇంకా కొంచెం గ్యాప్ ఎక్కిస్తే ఫ్లవర్స్ తక్కువ పడుతుంది, తొందరగా డిజైన్ అవుతుంది. కలర్స్ కూడా నేను ఒకటే కలర్ పింక్ వేద్దాం అనుకున్నా కానీ రొటీన్ అయిపోతుంది అన్నట్టు నేను ఒక ఫ్లవర్కి అయితే ఆరెంజ్ కలర్ వేసాను, అలాగే ఇంకో ఫ్లవర్కి డార్క్ బ్లూ కలర్ కూడా యాడ్ చేసాను. అలాగే లీవ్స్కి అయితే ఇక నార్మల్గా గ్రీనే అండి. నేనైతే ఈ కలర్స్ అయితే నాకు 250-300 పడిందండి. మొత్తం 10 కలర్స్ వచ్చినాయి. మనకి సింపుల్గా ప్లెయిన్గా ఒక సింగిల్ కలర్ కావాలన్నా బుక్ స్టోర్లో 25 రూపీస్ అంట అండి, తెచ్చుకోవచ్చు. 25 రూపీస్ పెట్టి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తెచ్చుకోవచ్చు. డ్రెస్సెస్ మనకి ఇంకొకటి ఐటమ్స్ కూడా అన్నీ ఒక దగ్గర దొరకట్లేవండి. ఒక దగ్గర బ్రష్లు ఉంటున్నాయి, ఒక దగ్గర పెయింటింగ్స్ ఉంటున్నాయి, ఇంకా వీటికి సంబంధించిన అయితే చాలా ఉంటున్నాయి. రింగ్స్ కూడా ఏడా దొరకట్లేవు. నాకైతే పెద్ద రింగ్ తెచ్చుకున్నానండి, అదైతే 150 రూపీస్ అంట ఒక రింగు. అది 3 నేను రింగు ఒక దగ్గర తెచ్చుకున్నాను, పెయింటింగ్స్ ఒక దగ్గర తెచ్చుకున్నాను, బ్రష్లు ఒక దగ్గర తెచ్చుకున్నాను. ఇంకా కావాల్సినవి చాలా ఉన్నాయి వీటికి సంబంధించినవి, కానీ మనకి ఏవి దొరకలేదు. గోల్డ్ కలర్ది కూడా మనకి అవుట్లైనింగ్ గీసుకోవడానికి మనకి కోన్ టైప్ ఉంటుందండి, అదైతే ఎక్కడ దొరుకుతలేదు. ఒకసారి చూసుకోవాలి, చూసి తెచ్చుకొని ఆ గోల్డ్ కలర్ కూడా యాడ్ చేస్తాను. అట్లానే ఈ శారీకి లేస్ కూడా యాడ్ చేశానండి. లేస్ కూడా యాడ్ చేసి మీకు ఒకసారి మొత్తం టోటల్ అయిన తర్వాత ఇంకో వీడియో సపరేట్ చేస్తాను. ఆ లోపు అయితే మీరు ఒకరి ఇంట్లో మీ దగ్గర ప్లెయిన్ సారీస్ ఉంటే ఇట్లా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ బ్లూ కలరు, ఆరెంజ్ కలర్, పింక్ కలర్ అయితే యాడ్ చేసేసాను ఇప్పుడు కలర్స్. ఇప్పుడైతే గ్రీన్ కలర్ యాడ్ చేసాను అండి. ఈ పెయింట్ గ్రీన్ లీవ్స్కి సన్న బ్రష్తో వేయచ్చు. కాకపోతే నేను ఇక ఒక చేతితో వీడియో తీయడము, ఒక చేతితో పెయింటింగ్ వేయడం వల్ల ఇది కరెక్ట్ రావట్లేదు. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు ఆ టైంకి, అందుకని ఇట్లా వస్తుంది, కొంచెం అవుట్ అయినట్టు వస్తుంది, ఏమనుకోకండి.
ఇవి వేయంగా ప్రాక్టీస్ అవుతుందండి. నేను కూడా ఫస్ట్ టైం ఈ శారీ మీద పెయింటింగ్ వేయడం. నార్మల్గా రానప్పుడు ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ వేసుకోవచ్చు, కానీ నేనే ఎందుకో కొంచెం సాహసం చేసినట్టు ఇట్లా పెద్దదే తీసేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగే పెద్ద ప్రింట్ వేసుకుంటున్నాను. ఇట్లా మన ఇష్టం అండి, మన ఓన్ క్రియేషన్స్. మనకి ఏది నచ్చితే అది వేసేసుకోవచ్చు. ముగ్గు టైప్ వేసుకోవచ్చు, చుక్కలం తిప్పుడు ముగ్గులు ఉంటాయి కదా, తిప్పుడు ముగ్గులు వేసుకోవచ్చు. ఇట్లా పక్షులు బర్డ్స్ ఉంటాయి కదా, ఆవులు, నెమళ్ళు, ఏనుగు బొమ్మలు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. గ్రాస్, గడ్డి, చేప బొమ్మలు చాలా అండి. మన టాలెంట్ని బట్టి ఉంటుంది, మనకు వచ్చేది వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా అంటే అట్లా వేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఈ డిజైన్ అయితే నేను ఈ డిజైన్ వేయడానికి కూడా నేను చాలాసేపు ఇబ్బంది పడ్డానండి. డిజైన్స్ అయితే సరిగా ఏవి రాలేదు నాకు. యూట్యూబ్లో చాలా చూసిన నేనైతే, నాకు ఏది వేయడానికి రాలేదు. ఇక లాస్ట్ ఫైనల్గా ఇలా అయితే సెట్ చేసుకున్నాను. చెప్పండి మీకు ఎలా ఉందో, మీకు కూడా నచ్చితే ఒకసారి చెప్పండి, ట్రై చేయండి. మీరైతే ఇంట్లో ఉన్న శారీస్ అయితే టైంపాస్ కూడా అవుతుందండి. మీకైతే కావాలంటే పిల్లలు కూడా ఇంతకుముందు లాంగ్ ఫ్రాక్స్ ప్లెయిన్ గుట్టే ఉంటాం కదా, ఆ లాంగ్ ఫ్రాక్స్ కూడా మనం ఇట్లా డిజైన్స్ రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్స్కి అయినా కానీ, ఇంకొకటి ఇట్లాంటి శారీస్ పెయింటింగ్ చేసి ఇట్లా పిల్లలకి హాఫ్ శారీస్ టైప్ కానీ, స్క్రాప్ టాప్స్ అయినా కానీ, లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు. నేనైతే ఈ శారీ ప్లెయిన్ శారీ, దీనికైతే సిల్వర్ లేస్ వేద్దాం అనుకుంటున్నానండి. సిల్వర్ లేస్ వేసి సిల్వర్ కలర్ బ్లౌజ్ ఆపోజిట్ తీసుకొచ్చి వేసుకుందాం అనుకుంటున్నా. చూడాలి ఎట్లా ఉంటుందో. ఇంకా లేస్ గిట ఏం తేలేదు నేను. బయట లేసులు కూడా మరి ఎంత ఉందో కాస్ట్ అయితే తెలీదు. ఇది ఎంతైనా మన సొంతంగా మనం పెయింటింగ్ వేసుకొని, మనం కష్టపడి డిజైన్ వేసుకొని కట్టుకున్న ఫీలింగ్ వేరే ఉంటుంది, బయట తెచ్చుకొని చేసుకున్న ఫీలింగ్ వేరే ఉంటుంది. మనం గొప్పగా చెప్పుకోవచ్చు ఈ పెయింటింగ్ నేనే వేసుకున్నాను అని. సరే అయితే ట్రై చేయొచ్చు ఈజీగా, పర్లేదండి. నేనైతే ఇట్లా వేసిన, మరి మీకు ఎట్లా అనిపిస్తుందో, ఈ వీడియోలో ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు. ఇంకొకటి నేను గోల్డ్ కలర్ పెయింటింగ్ కూడా తెచ్చుకొని అవుట్లైన్ గీస్తానండి. అవుట్లైన్ గీసిన తర్వాత లేస్ యాడ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ లుక్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది, వేసుకోవాలా లేదా అని డిసైడ్ కూడా చేసుకోవచ్చండి. సరే అయితే ట్రై చేయండి. ఓకే అండి. ఈ డిజైన్ ఎలా ఉందో నాకైతే చెప్పండి ఒకసారి. ఫస్ట్ టైం వేసుకున్నాను నేను కూడా. కంటిన్యూ అయితే వేస్తలే, మధ్యలో గ్యాప్ వస్తుంది. ఫినిష్ అయిపోయింది. ఇగో చూడండి, ఇది 5వ పువ్వు అండి వేయడము. నేను ఇంతకుముందు 4 వేసినాను, ఇది 5th వన్ వేయడం. ఇంకా చాలా ఉన్నాయి వేసేటివి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్